welcome back to the channel Balu Tech Lines. So in the last session we have completed complex analysis, I think, right? From today we will start differential equations. Okay, so differential equations అనేది అన్ని బ్రాంచెస్ కి డెఫినెట్ గా కామన్ గా ఉంటుంది. సో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం అనలైజ్ చేయడం అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా, ఏ మెథడ్ యూజ్ చేస్తే సొల్యూషన్ వస్తుంది అనేది ఈ యూనిట్ లో కంప్లీట్ గా చూద్దాం. అండ్ లాస్ట్ లో దీనికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్ మొత్తం చేసేద్దాం. అంతటితో మనకి యూనిట్ క్లియర్ అయిపోతుంది. ఓకే ఫైన్. సో ఫస్ట్ కీప్ ది హెడింగ్ యూనిట్ నెంబర్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మా ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం ఎలా చేయాలి ఏంటి, ఒక డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ అన్ని మనం డెఫినెట్ గా క్యారీ ఆన్ చేస్తాం. సో కానీ ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు సో డిఫైన్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నారు అనుకోండి, మనం డెఫినెట్ గా చెప్పే పొజిషన్ లో ఉండాలి కదా. సో అసలు ఫస్ట్ యాక్చువల్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది తెలియాలి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. లెట్ అస్ సపోజ్ ఈ ఈక్వేషన్ ఉందనుకున్నాం. ఓకే, సో ఈ ఈక్వేషన్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం, ఆబ్వియస్ కదా, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫైన్ చేయమంటే ఏ విధంగా డిఫైన్ చేస్తారని అడుగుతున్నాను, అంతే కదా. సో ఎట్లా డిఫైన్ చేస్తాను చూడండి. సో మా ఇక్కడ డివై బై డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ఉన్నప్పుడు రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్, రెండోది వై. ఈ రెండిట్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఏది డిపెండెంట్ వేరియబుల్ ఏది ఇండిపెండెంట్ వేరియబుల్ తెలియాలి. ఓకే, మరి మీరు కనుక దీన్ని సాల్వ్ చేస్తే అది ఏదో ఒక విధంగా, ఆ తర్వాత చూద్దాం ఎట్లా సాల్వ్ చేస్తాం ఏందనేది తర్వాత చూద్దాము. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x కావచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x కావచ్చు, ఏదైనా కావచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటటువంటి ఒక ఫంక్షన్ వస్తుంది సింప్లీ. ఓకే, సో ఇప్పుడు దానికి ఏంటి విషయం, మరి ఇక్కడ చూడండి. లెట్ అస్ సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 అనేది సొల్యూషన్ వచ్చింది అనుకో, ప్లస్ ఇది సొల్యూషన్ వచ్చింది అనుకుందాం ఫర్ సపోజ్. ఇక్కడ ఏది డిపెండెంట్ వేరియబుల్ ఏది ఇండిపెండెంట్ వేరియబుల్ తెలుసుకోవడం ముఖ్యం. ఓకే, మరి లెట్ అస్ సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోమ్మా, x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 5 ఎంత వస్తుంది అంటే 10 వస్తుంది. ఫర్ సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, 2 స్క్వేర్ 4, 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 5 17, y ఈజ్ ఈక్వల్ టు 17 వస్తుంది. ఓకే, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే y అనేది కాన్స్టెంట్ కాదు. ఓకే, y అనేది ఒక వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది, x మీద. నువ్వు x వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఇంకొక వాల్యూ వస్తుంది, x వాల్యూ 2 తీసుకున్నప్పుడు ఇంకొక వాల్యూ వస్తుంది. సో కాబట్టి y అనేది x మీద డిపెండ్ అవుతుంది, రైట్. x ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, దాని ఇష్టం, దాని వాల్యూ దాన్ని తీసుకుంటుంది, రైట్. సో కాబట్టి x అనేది ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అండ్ y అనేది ఏమవుతుంది అంటే డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అది తెలుసుకోవాలి, రైట్. సో ఎప్పుడైనా సరే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో పైన ఏదైతే ఉంటుందో అది డిపెండెంట్ వేరియబుల్, ఎందుకంటే అది మనం కనుక్కుంటాం, అది ఎవరో ఒకరి దాని మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఈ పైన ఉండేది ఏమవుతుంది అంటే అది ఒక డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అండ్ కింద ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది అంటే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. క్లియర్, రైట్. సో కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫైన్ చేయమంటే ఏం చెప్తాం, సో ద ఈక్వేషన్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్. ఇవే కదా మా డిపెండెంట్, వై డిపెండెంట్ వేరియబులే కదా. సో కంపల్సరీ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినా డిపెండెంట్ వేరియబులే కదా ఉండేది. సో ద ఈక్వేషన్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ దేర్ డెరివేటివ్స్. చూడు, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, డి బై డిఎక్స్, అవి డెరివేటివ్సే కదా విత్ రెస్పెక్ట్ టు ఎవరు, ఇండిపెండెంట్ వేరియబుల్, ఈస్ నోన్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో జాగ్రత్తగా చెప్తాను చూడు. సో ద ఈక్వేషన్ which consisting of dependent variables and their derivatives with respect to independent variables is nothing but differential equation. Okay, so point note చేసేసుకున్నారు అనుకున్నాను. సో ఇది ఎగ్జాంపుల్ అని పెట్టుకొని నోట్ చేసుకున్నాను జస్ట్. ఓకే, సో అయిపోయిన తర్వాత ఆర్డర్ అండ్ డిగ్రీ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఆర్డర్ అండ్ డిగ్రీ, ఆర్డర్ అండ్ డిగ్రీ. సో నాకు తెలిసి చాలా మందికి ఆర్డర్ అండ్ డిగ్రీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో బాగా తెలుసు, ఐ హోప్. ఓకే, సో కాబట్టి ఆర్డర్ అండ్ డిగ్రీ ఫస్ట్ డెఫినేషన్ తర్వాత చెప్తారమ్మా. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఆ తర్వాత మనం డెఫినేషన్ నోట్ చేసుకోవచ్చు. సో లెట్ అస్ సపోజ్ ఎగ్జాంపుల్ 1 లేదా ఒకటి తీసుకుందాం, రైట్. సో కాబట్టి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ 4 ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా ఇచ్చారు అనుకున్నామా ఫర్ సపోజ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఇలా ఇచ్చేసి మిమ్మల్ని ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు చూడు. ఇక్కడ y అనేటటువంటి ఒక వేరియబుల్ ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసావు నువ్వు, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసావు. ఇక్కడ y అనేటటువంటి వేరియబుల్ ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసావు, 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసావు. ఇక్కడ y అనేటటువంటి ఒక వేరియబుల్ ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసావు, ఓన్లీ 1 టైం మాత్రమే డిఫరెన్షియేట్ చేసావు.
సో మనం ఒక డిపెండెంట్ వేరియబుల్ ని ఎన్ని ఎక్కువ సార్లు అయితే డిఫరెన్షియేట్ చేస్తామో అది దాని యొక్క ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో మాక్సిమం ఎక్కడ ఉంది, హైయెస్ట్ డెరివేటివ్ ఎక్కడ ఉంది, d³ ఓకేనా. ఒక డిపెండెంట్ వేరియబుల్ ని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయితే డెరివేట్ చేస్తామో అది దాని యొక్క ఆర్డర్ అవుతుంది. సో కాబట్టి ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 సింప్లీ. నెక్స్ట్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ అంటే ఏంటి, ఆర్డర్డ్ టర్మ్ యొక్క పవర్. ఓకే, సో కాబట్టి ఆర్డర్డ్ టర్మ్ యొక్క పవర్ d³/dx³ హోల్ పవర్ ఎంత ఉంది, 1 కదా. సో కాబట్టి దాని యొక్క డిగ్రీ కూడా ఎంత అవుతుంది అంటే సింపుల్ గా 1. ఓకే, సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవడం, చాలా మంది మిస్కన్సెప్షన్ చేసేది ఏంటంటే, సో పవర్స్ లో అన్నిటికంటే 6 ఎక్కువ ఉంది కదా, సో కాబట్టి డెఫినెట్ గా డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది తప్పు. ఓకే, మనం దేని యొక్క పవర్ ని కన్సిడర్ చేయాలి, ఆర్డర్డ్ టర్మ్ యొక్క పవర్ ని కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇది ఆర్డర్డ్ టర్మ్. ఎట్లా చెప్పేది ఇది ఆర్డర్డ్ టర్మ్ అని, ఎందుకంటే హైయెస్ట్ టైమ్ డెరివేటివ్ చేసిన అటువంటి టర్మ్ కాబట్టి అది ఆర్డర్డ్ టర్మ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 3. సో దాని యొక్క పవర్ ఎంత అయితే ఉంటుందో, అది 1 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, ఎంతైనా కావచ్చు, దాని యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది డిగ్రీ అవుతుంది. ఓకే, సో కాబట్టి అది డెఫినెట్ గా మీకు గుర్తుండాలి. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ అండ్ డిగ్రీ డెఫినేషన్ నోట్ చేసుకున్నామా. సో ఆర్డర్ ఓకే, the highest number of times that a dependent variable is differentiated, is its order. Okay, the highest number of times that a dependent variable is differentiated is its order. Okay, next degree definition raspandi. The power of ordered term is called degree. The power of ordered term is called as degree. The power of ordered term is known as degree. నోట్ చేశారు అనుకుంటున్నామా. సో ఎగ్జాంపుల్ 1 అని చెప్పి ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో ఎగ్జాంపుల్ 1 అని ఇది నోట్ చేసుకోండి, రైట్. సో d²/dx² హోల్ స్క్వేర్ ప్లస్ 2 × d³/dx³ ప్లస్ 4 × dy/dx² పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టుకొని ఆర్డర్ డిగ్రీ నోట్ చేసుకోండి. ఓకే, వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకున్నామా నీట్ గా. యా, సో వి విల్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సో రైట్, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఈజ్ ఈక్వల్ టు d²/dx² ఈజ్ డాష్. దీని యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ప్రీవియస్ గేట్ లో అడిగిన క్వశ్చన్స్. సో కాబట్టి ఒక్కొక్కటి క్లియర్ గా సాల్వ్ చేసేద్దాం. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఈజ్ ఈక్వల్ టు d²/dx² హోల్ స్క్వేర్ ఈజ్ డాష్. ఓకే, సో వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా. ఐ విల్ సీ. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. యాక్చువల్ గా మనం నేర్చుకున్న డెఫినేషన్ ప్రకారం ఏంటి, సో హైయెస్ట్ టైమ్స్ ఎన్నిసార్లు అయితే డిపెండెంట్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేస్తాం అది దాని యొక్క ఆర్డర్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ చూడండి dy/dx ఇక్కడ ఒకసారి మాత్రమే డిఫరెన్షియేట్ చేసి, నెక్స్ట్ d²/dx² ఇక్కడ ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసాం, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసాం. సో కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి డెఫినెట్ గా ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే 2 సింప్లీ. డిగ్రీ అంటే ఏమని చెప్పాం, ద పవర్ ఆఫ్ ఆర్డర్ టర్మ్ ఈస్ కాల్డ్ as డిగ్రీ అని చెప్పాం కదా. సో కాబట్టి దీని యొక్క పవర్ ఎంత ఉంది, దీని యొక్క పవర్ 1. సో కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టేసి వచ్చేస్తాం, అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఆర్డర్ కరెక్టే, కానీ డిగ్రీ వచ్చేసరికి ఏమవుతుంది అంటే తప్పు అవుతుంది. ఓకే, సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు మీరు ఏం చెక్ చేసుకోవాలంటే పవర్స్, ఈక్వేషన్ మొత్తం మీద పవర్స్ p/q ఫామ్ లో ఉండకూడదు. అంటే 1/2, 3/2, 5/2, 7/2, 1/3, 2/3 అట్లా ఉండకూడదు. ఓన్లీ పవర్స్ రియల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా, సో నోట్ అని పెట్టుకుని ఒక పాయింట్ నోట్ చేసుకోండి. బిఫోర్ డిసైడింగ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఫర్ ఏ పర్టికులర్ ఈక్వేషన్, powers should not be in p/q form. ఓకే, సో కాబట్టి ఇక్కడ 3/2 అనేటటువంటి ఒక p/q ఫామ్ ఉంది. ఆ 3/2 తీసేసేయాలనుకో, p/q ఫామ్ నుంచి తీసేయాలనుకోండి, రెండు పక్కల స్క్వేర్ చేసామనుకో ఆటోమేటిక్ గా అక్కడ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందిగా. సో సింపుల్. ఫర్ సపోజ్ 2/3 ఉంది అనుకోనా, డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి రెండు పక్కల క్యూబ్ చేస్తే క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఆటోమేటిక్ గా మనకి ఆ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే p/q ఫామ్ లో కనుకుంటే ఫస్ట్ దాన్ని నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే దీనికి ఏం చేస్తామంటే హోల్ స్క్వేర్ వేస్తాం. హోల్ స్క్వేర్ సింపుల్. సో కాబట్టి అప్పుడు ఈ2 ఒకదానికి ఒకటి ఏమైపోయింది అంటే క్యాన్సిల్ అయిపోయింది. సో ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఉంటుంది, రైట్. సో కాబట్టి అప్పుడు క్లియర్ 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు d²/dx². సో ప్యూర్ గా ఉంది ఈక్వేషన్. సో కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ
హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెన్షియేట్ చేసింది ఎన్నిసార్లు చేసాం 2 టైమ్స్, అది మారదు ఆర్డర్ 2. కాకపోతే డిగ్రీ కూడా ఏమైతుంది 2 అవుతుంది, ఎందుకని ఇక్కడ ఆల్రెడీ మనం స్క్వేర్ చేసాం కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్ రైట్. సో కాబట్టి లాస్ట్ టైం చెప్తున్నాను చూడండి అమ్మా, ఆర్డర్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక డిపెండెంట్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేసి ఎన్నిసార్లు అయితే చేస్తామో అది దాని యొక్క ఆర్డర్. సింపుల్ గా దాని యొక్క పవర్ డిగ్రీ, ఈక్వేషన్ మొత్తం మీద హైయెస్ట్ పవర్ కాదు, ఆర్డర్ టర్మ్ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది డిగ్రీ అవుతుంది. అండ్ నువ్వు P/Q ఫామ్ లో కనుక పవర్స్ ఉన్నప్పుడు మనం ఆర్డర్ అండ్ డిగ్రీ డైరెక్ట్ గా చెప్పకూడదు, ఎందుకని P/Q ఫామ్ లో ఉన్నప్పుడు నువ్వు చెప్పే డిగ్రీ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆ P/Q ఫామ్ తీసేసేయాలి, అంటే డినామినేటర్ లో 2 ఉంటే హోల్ స్క్వేర్ చేస్తాం, డినామినేటర్ లో క్యూబ్ ఉంటే హోల్ క్యూబ్ చేస్తాం, ఏది ఉంటే అది చేసేసేసి ముందు ఈక్వేషన్ ని రియల్ పవర్స్ రియల్ లోకి మార్చేసేసి ఆ తర్వాత డిగ్రీ అండ్ ఆర్డర్ ని నువ్వు డిసైడ్ చేయాలి. ఓకే, సో కాబట్టి వీడియో పాస్ చేసుకొని ఈ క్వశ్చన్ సొల్యూషన్ నోట్ చేసుకుంటామా రైట్. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్. ఇక్కడ చూడండి d²/dx² ప్లస్ 2 × dy/dx² ప్లస్ y = 0. ఇది సింపుల్ గా మీరు చేసేసి పెట్టేసి ఉంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ పవర్స్ P/Q ఫామ్ లో లేవు, సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో d²/dx² అంటే ఎన్నిసార్లు చేసావు, 2 సార్లు చేసావు. ఇక్కడ చూడు ఇక్కడ ఎన్నిసార్లు చేసావు, ఒకసారి చేసినావు, ఇక్కడ అసలు ఏం చేయలేదు. ఓకే, సో కాబట్టి ఆర్డర్ వచ్చేసరికి డెఫినెట్ గా ఏమవుతుంది అంటే 2 సింప్లీ. డిగ్రీ అంటే ఏంటి, ఆర్డర్ టర్మ్ యొక్క పవర్, సో కాబట్టి దీని యొక్క పవర్ ఎంత ఉంది 1, సో కాబట్టి దాని యొక్క డిగ్రీ ఏమవుతుంది అంటే 1 అవుతుంది సింపుల్. ఓకే, సో కాబట్టి ఆర్డర్ 2 డిగ్రీ 1. ఓకే, సో కాబట్టి ఇది మీరు నోట్ చేశారు అనుకుంటున్నాను. స్టార్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ d²/dx² ప్లస్ d²/dy² = 0 సింప్లీ. మరి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే నీకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 ఉన్నాయి. నీకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి x ఉంది, ఒకటి y ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నీకు ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నా సరే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయితే డిఫరెన్షియేట్ చేస్తావు అది దాని ఆర్డర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ z ని x తోటి 2 సార్లు చేసావు, z ని y తోటి 2 సార్లు చేసావు, ఎందుకంటే మనం 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి ఆర్డర్ = 2. అండ్ ఇక్కడ డిగ్రీ పవర్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి 1. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా చూడండి అమ్మా, d²z/dx² ఉంది ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ d⁴z/dy⁴ ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసాం, ఇక్కడ 4 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసినట్టు అవుతుంది, అప్పుడు ఆర్డర్ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఓకే, సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అండ్ డిగ్రీ ఫర్ సపోజ్ d²z/dx² ప్లస్ d²z/dy² హోల్ పవర్ 6 ఉంది అనుకో. ఓకే, అప్పుడు మీరు అనొచ్చు సార్ ఇది ఆర్డర్ టర్మే కదా, ఇది ఆర్డర్ టర్మే కదా, దీని పవర్ 1 ఉంది, దీని పవర్ 6 ఉంది, మరి ఏది కన్సిడర్ చేయాలంటే అప్పుడు హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది డిగ్రీ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఈ కేసులో ఆర్డర్ వచ్చేసరికి 2 అవుతుంది అండ్ డిగ్రీ వచ్చేసరికి 6 అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకోండి అమ్మా. సో వీడియో పాస్ చేసుకొని దీనికి సొల్యూషన్ నోట్ చేసుకోండి. ఓకే ఫైన్, ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Yes, this one. Which one? dy/dx whole power 3/2 is equal to d²y/dx² whole power 2/3. Okay, dy/dx whole power 3/2 is equal to d²y/dx² whole power 2/3. Simple. So order degree find out చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ dy/dx ఎన్నిసార్లు y ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసావు, ఒకసారి డిఫరెన్షియేట్ చేసావు, అండ్ ఇక్కడ y ఎన్నిసార్లు చేసావు 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసావు. సో కాబట్టి ఆబ్వియస్ గా కంపల్సరీగా నీకు ఆర్డర్ ఎంత ఉంటుందంటే 2 సింప్లీ. ఆర్డర్ 2 అది మాత్రం ఫిక్స్. కానీ ఇప్పుడు డిగ్రీ తెలియాలి కదా నీకు, డిగ్రీ చూడు మా, ఇక్కడ డిగ్రీ తెలియాలంటే ఫస్ట్ పవర్స్ P/Q ఫామ్ లో ఉండకూడదు, అది ఫస్ట్ తెలియాల్సింది కదా. సో ఇక్కడ P/Q ఫామ్ ఉంది, ఇక్కడ కూడా P/Q ఫామ్ ఉంది. ఫస్ట్ దీన్ని తీసేద్దాం, తీసేయండి ఏమవుతుందో. సో dy/dx whole power 3/2 is equal to 1 minute. రైట్, ఇచ్చింది ఏంటమ్మా, dy/dx whole power 3/2 is equal to d²y/dx² whole power 2/3. ఇదే కదా వాడు ఇచ్చిన ఈక్వేషన్. దీనికి ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్డర్ 2 డెఫినెట్ గా చెప్పేసేయచ్చు, ఎందుకంటే d²/dx² 2 సార్లు చేసే కాబట్టి ఆర్డర్ 2. కానీ ఇప్పుడు డిగ్రీ చెప్పాలంటే దీని యొక్క పవర్ 2/3 కాబట్టి డిగ్రీ 2/3 అని చెప్పలేము. సో కాబట్టి కంపల్సరీగా రియల్ నెంబర్ ఉండాలి. సో P/Q ఫామ్ లో ఉండకూడదు. ఓకే, సో అప్పుడు ఎట్లా చేయాలి, ఫస్ట్ ఇది ఫ్రీ చేద్దాం. డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి రెండు పక్కల స్క్వేర్ చేయి, అప్పుడు ఏమైంది dy/dx whole power 3/2 whole square. 2 క్యాన్సిల్ అయిపోతే నీకు ఏమొచ్చింది dy/dx whole cube is equal to d²y/dx². ఇక్కడ కూడా స్క్వేర్ చేసావు కదా, స్క్వేర్ చేసినప్పుడు 2 2 సార్ ఏమొస్తుంది ఇక్కడ నీకు 4/3 వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది రియల్ నెంబర్ అయిపోయింది, ఇంకా దీన్ని రియల్ నెంబర్ చేస్తే చాలు. ఇటు పక్క ఎంత ఉంది 3, సో కాబట్టి రెండు పక్కల క్యూబ్ చేయి, 3 3 సార్ ఎంత 9. సో కాబట్టి dy/dx whole power 9 is equal to d²y/dx²
హోల్ పవర్ 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఎంత వస్తుందమ్మా 4. సో కాబట్టి ఇప్పుడు చూడు ఇది రియల్ నెంబర్ అయింది, ఇది కూడా రియల్ నెంబర్ అయింది. సో కాబట్టి రెండు రియల్ నెంబర్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలిజిబుల్, రైట్? సో కాబట్టి ఆర్డర్ ఏం మారదు, ఆర్డర్ విల్ బి సేమ్. ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ 2 అండ్ డిగ్రీ చూడు ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది, 9 పెడతామా? పెట్టాము, ఎందుకంటే ఓన్లీ డిగ్రీ ఇస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ ఆర్డర్ టర్మ్. ఆర్డర్ టర్మ్ అంటే ఏంటి? ఇక్కడ d స్క్వేర్ బై dx స్క్వేర్, దాని యొక్క పవర్ ఎంత ఉంది? 4 ఉంది. సో కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4. ఓకే, మా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకటే. సో ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయితే డిపెండెంట్ వేరియబుల్ డిఫరెన్షియేట్ చేస్తాం అది దాని యొక్క ఆర్డర్ అవుతుంది, అది ఫస్ట్ పాయింట్. ఓకే, దాని యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది డిగ్రీ అవుతుంది, ఆర్డర్ టర్మ్ యొక్క పవర్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి? p/q ఫామ్ లో ఉన్నప్పుడు నువ్వు డిగ్రీ డైరెక్ట్ గా చెప్పకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ ఆ p/q ఫామ్ ని తీసేసేసి ఎట్లాగైనా స్క్వేర్ క్యూబ్ ఏదో చేసి తీసేసేసి దాన్ని మనం ఫ్రీ చేసుకున్న తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నార్మల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మారిన తర్వాత నువ్వు డిగ్రీ అనేది చెప్పాలి. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి, ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సింపుల్. మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మొత్తం మీద టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్డర్ అండ్ డిగ్రీ పక్కన పెట్టేస్తే టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సొల్యూషన్ వాడే ఇస్తాడు. ఓకే, జాగ్రత్తగా చూడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ వాడే ఇచ్చేసేసి మనల్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయమంటాడు, అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటి? వాడే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే దాంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. వేరియబుల్ సెపరబుల్ అని, లీనియర్ అని, బర్నౌలి అని, ఎగ్జాక్ట్ అని, రెడ్యూసిబుల్ ఎగ్జాక్ట్ అని, డిఫరెంట్ ఉంటాయి. కానీ మనకి సొల్యూషన్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఓన్లీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం? సొల్యూషన్స్ తీసుకుని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేద్దాం. సో గేట్ లో ఇంతవరకు ఒకసారి కూడా దీని మీద ఒకసారి అరసారి అడిగారు క్వశ్చన్. సో కాబట్టి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ సిలబస్ లో మెన్షన్ చేశారు కాబట్టి మనం చేయాలి, రైట్? నెక్స్ట్ సొల్యూషన్స్ అనేది వి విల్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మన టాస్క్ ఏంటి? ఫస్ట్ మోడల్ ఏంటి? సొల్యూషన్ ఇస్తారు, మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఫ్రేమ్ చేయాలి, అది ఫస్ట్ థింగ్. ఓకే, సో దాని కింద ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. స్టెప్ నెంబర్ 1 ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్. Identify number of constants. First step number 1, identify number of constants. First step, identify number of constants. Second step, differentiate the given equations. Differentiate the given equation. Differentiate the given equation. Differentiate the given equation as many number of times as the number of constants given. As many number of times as the number of constants given. Okay, మనకి ఎన్ని సార్లు అయితే ఎన్ని కాన్స్టెంట్స్ అయితే ఇస్తారో అన్ని సార్లు మనం ఇచ్చిన ఈక్వేషన్స్ ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 డిపెండింగ్ అపాన్ ద అబ్టైన్డ్ ఈక్వేషన్ లేకపోతే యూజింగ్ ది అబ్టైన్డ్ ఈక్వేషన్. ఓకే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేసిన ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అన్ని ఈక్వేషన్స్ వస్తాయి కదా, సో వాటిని బేస్ చేసుకుని. ఓకే, యూజింగ్ ద అబ్టైన్డ్ ఈక్వేషన్స్ we need to eliminate the constants. We need to eliminate the constants. Full stop. The resultant equation is nothing but the differential equation. మరి ఇక్కడ సింపుల్ టాస్క్ అమ్మా. సో ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి ఒక సొల్యూషన్ ఇస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ ఈక్వేషన్ ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎన్నైతే కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. ఫర్ సపోజ్ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి అనుకో, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి అనుకో, 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. ఆ తర్వాత మనకి వచ్చిన ఈక్వేషన్స్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ బేస్ చేసుకుని ఎలాగన్నా సరే మనం ఆ కాన్స్టెంట్స్ తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనకి రిజల్టెంట్ గా ఏదైతే ఈక్వేషన్ వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తా. చూడండి, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్డ్ విత్ y = a + bx is dash సింప్లీ. ఓకే, ఇక్కడ చూడండి, y = a + bx అనేటటువంటి ఒక ఈక్వేషన్ సొల్యూషన్ ఇచ్చేసాడు. అయితే దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయమంటున్నాడు. ఓకే, మనకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారం ఏంటి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయమ్మా? అక్కడ 2 కాన్స్టెంట్స్ కదా ఉంది, ఒకటి a, రెండోది b. ఓకే, సో కాబట్టి ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి? 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. మరి ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తాను. y డాష్ ఈజ్ ఈక్వల్ టు a డిఫరెన్షియేషన్ ఎంత? 0.
bx యొక్క డిఫరెన్షియేషన్ ఎంత b. సో కాబట్టి y dash is equal to b సింప్లీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తున్నాను. y డబల్ డాష్, ఎందుకంటే 2 టైమ్స్ చేయాలి కదా, y డబల్ డాష్ is equal to సింప్లీ మా y డబల్ డాష్ ఏమైందో చూడు, దీన్ని y డాష్ ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. ఉండే ఒకటి b ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోయింది 0. చూడమ్మా, నీకు వచ్చినటువంటి ఈక్వేషన్స్ లో a గానీ b గానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దట్ హ్యాస్ బీన్ ఫ్రేమ్. ఒకవేళ ఇక్కడ కనుక కాన్స్టెంట్స్ ఉంటే అప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ ని యూజ్ చేసుకుని ఎట్లాగన్నా సరే ఆ కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేసి ఈక్వేషన్ రాస్తాం. కానీ నీకు వచ్చిన ఈక్వేషన్స్ అసలు కాన్స్టెంట్స్ లేవు. సో కాబట్టి దిస్ విల్ బి ద ఫైనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో కాబట్టి ఏంటమ్మా ప్రొసీజర్, ఫస్ట్ ఇచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎన్ని అయితే ఉంటాయో అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. 2 ఉంటే 2 టైమ్స్, 1 ఉంటే 1 టైమ్, 3 ఉంటే 3 టైమ్స్ అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. చేసిన తర్వాత ఆ వచ్చిన ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని మనం ఎలాగన్నా సరే కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. అలా చేసామంటే డెఫినెట్ గా వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమనొచ్చు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టెంట్ ఉండకూడదు. ఓకే ఫైన్, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. అండ్ వీడియో పాస్ చేసుకొని సొల్యూషన్ నోట్ చేసుకుందాం. ఓకే, సెకండ్ వన్ థర్డ్ వన్ నోట్ చేసుకోండి. The differential equation formed with y is equal to a cos x plus b sin x is dash simply. Okay, the differential equation formed with y is equal to a cos x plus b sin x is dash. Okay, so ఇది మీరు వీడియో పాస్ చేసుకొని సొల్యూషన్ ముందుగానే చేసి పెట్టుకోండి అమ్మా. ఓకే, సో y is equal to a cos x plus b sin x. సో దీనికి సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ గా. ఇక్కడ చూడు ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కనపడుతున్నాయి కదా. ఫస్ట్ ఏ అనేది ఒక కాన్స్టెంట్, బి అనేది సెకండ్ కాన్స్టెంట్. సో ఐడెంటిఫై చేసాం, నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఆ తర్వాత ఏం చేయాలి, డిఫరెన్షియేట్ ద గివెన్ ఈక్వేషన్స్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ ద కాన్స్టెంట్స్ గివెన్. ఎన్ని కాన్స్టెంట్స్ ఇచ్చారు, 2 కాన్స్టెంట్స్. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. చెయ్యి, ఏమైంది, ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసాం అనుకున్నాం, y డాష్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ సైన్ ఎక్స్ సింప్లీ, ప్లస్ x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, కాస్ ఎక్స్. ఓకే, సో దాని నుంచి ఇది చేస్తే ఏమొచ్చి చూడు, y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a సైన్ ఎక్స్ ప్లస్ b కాస్ ఎక్స్. ఇది వచ్చింది, ఇది ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసినప్పుడు. కానీ మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి, 2 టైమ్స్ చేయాలి కదా. చెయ్యి, y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a ఇంటూ సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, కాస్ ఎక్స్, ప్లస్ b ఇంటూ కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ సైన్ ఎక్స్. ఓకే, సో కాబట్టి y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a కాస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమైందమ్మా, మైనస్ b సైన్ ఎక్స్ సింపుల్. ఓకే, ఇక్కడ మైనస్. ఇప్పుడు చూడు, ఇది వచ్చేసరికి ఈక్వేషన్ నెంబర్ 1, ఇది వచ్చేసరికి ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ y డాష్ ఏదైతే ఉంది ఇది వచ్చేసరికి ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, అండ్ y డబల్ డాష్ వచ్చేసరికి ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 3 ఈక్వేషన్స్ యూజ్ చేసి ఎలాగన్నా సరే నువ్వు ఏ బి వాల్యూస్ తీసేసేయాలి. అది నీ ఇంటెలిజెన్స్, ఇంకా అది ఎలాగన్నా సరే. ఇక్కడ చూడు, మనం ఒక సింపుల్ చేస్తే అయిపోయింది. చూడు ఇక్కడ చూడమ్మా, లెట్ us సపోజ్ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఈ ఈక్వేషన్ లో మైనస్ కామన్ చేస్తానమ్మా, a cos x ప్లస్ b sin x వస్తుంది. అంతే కదమ్మా వచ్చేది. మరి ఇక్కడ చూడు, a cos x ప్లస్ b sin x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, నేను y సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా సింపుల్ గా. సో కాబట్టి y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ y. సో దాని నుంచి y డబల్ డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. కాబట్టి ఒక సొల్యూషన్ ఇస్తాడు, అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎన్నైతే కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు ఈక్వేషన్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఎలాగన్నా సరే ఆ కాన్స్టెంట్స్ మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మనకి ఏదైతే ఒక ఈక్వేషన్ వస్తుందో దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. మరి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి అమ్మా. y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సింప్లీ. ఓకే, సో కాబట్టి దీని యొక్క సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇది దీనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. ఓకే ఫైన్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి, 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసరికి a, సెకండ్ వన్ వచ్చేసరికి b సింప్లీ. ఓకే, సో కాబట్టి ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేయి, y డాష్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ సింప్లీ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సింప్లీ. ఓకే, సో దాని నుంచి y డాష్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సింప్లీ. ఓకే, ఇది ఫస్ట్ టైం డిఫరెన్షియేట్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ అయిపోయింది కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ చూడు, సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేయి, y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఎంత, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సింప్లీ. సో కదా, సో దాని నుంచి y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైందమ్మా, ప్లస్
b into e power minus x simple. This is nothing but equation number 3. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ని యూజ్ చేసి ఎలాగన్నా సరే మనం కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఎలా? ఇక్కడ చూడండి సింపుల్. ఇక్కడ a into e power x plus b into e power minus x రెండిట్లో ఒకటే ఉంది కదా. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a into e power x plus b into e power minus x ఉంది. ఇక్కడ కూడా a into e power x plus b into e power minus x ఉంది. సో కాబట్టి సింపుల్ గా దాని నుంచి y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు a into e power x plus b into e power minus ప్లస్ ఏం రాసుకోవచ్చు, నేను y రాసుకోవచ్చు కదా. సో y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోద్ది అంటే y. సో దాని నుంచి y డబల్ డాష్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఏమైపోద్ది అంటే 0 సింపుల్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ సొల్యూషన్. ఓకే, సో కాబట్టి ఒకసారి కన్క్లూజన్ చూడండి ఈ మోడల్లో. ఫస్ట్ వాడు ఏమంటాడు, ఫ్రేమ్ ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ రిగార్డింగ్ టు ద పర్టికులర్ సొల్యూషన్. ఏదో ఒక సొల్యూషన్ ఇస్తాడు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేయాలి. ఎన్ని కాన్స్టెంట్స్ అయితే ఉంటాయి అన్ని సార్లు మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని ఎలాగన్నా సరే నువ్వు ఆ కాన్స్టెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, సో కాబట్టి హ్యాపీగా ఎలిమినేట్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో నో ప్రాబ్లం అబౌట్ ఇట్. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి అమ్మా, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పెట్టుకోండి అమ్మా. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హైయర్ ఆర్డర్ తర్వాత చూద్దాం. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి నేను ఒకటి చెప్తాను చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే యూనిట్ లో 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్ అండ్ డిగ్రీ కాకుండా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి మనల్ని సొల్యూషన్ ఇచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేయమంటాడు. అది మనం ఆల్రెడీ ఇప్పుడు చూసేసాం. నెక్స్ట్ మోడల్ ఏంటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వాడే ఇస్తాడు, సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. మా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వగానే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నానే వాడు మెన్షన్ చేయడు, నువ్వు వేరియబుల్ సపరబుల్ ద్వారా చేయి, నువ్వు లీనియర్ ద్వారా చేయి, నువ్వు బర్నౌలీ ద్వారా చేయి, నువ్వు ఎగ్జాక్ట్ ద్వారా చేయి అని చెప్పడు వాడు. మనమే ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ నేను చెప్పిన ప్రొసీజర్ లో ఫాలో ఉన్నాము. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేస్తారు ఫర్ షూర్. ఓకే, సో ఫస్ట్ చూడండి జాగ్రత్తగా, ఏదైతే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు జడ్జి చేయాల్సినటువంటి డెసిషన్ ఏంటంటే అది ఫస్ట్ ఆర్డర్ కి సంబంధించిందా హైయర్ ఆర్డర్ కి సంబంధించిందా. అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ లో ఓన్లీ dy/dx మాత్రమే ఉందా, లేదా d²/dx² d³/dx³ కూడా ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ అయితే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, హైయర్ ఆర్డర్ అయితే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ డెసిషన్ ఏంటి, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వగానే ఫస్ట్ నువ్వు జడ్జి చేయాల్సింది ఏంటంటే అది ఫస్ట్ ఆర్డర్ కి సంబంధించిందా హైయర్ ఆర్డర్ కి సంబంధించిందా అనేది నువ్వు జడ్జి చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ కి సంబంధించింది కనుక అయితే మనకి 4 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమో వేరియబుల్ సపరబుల్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో లీనియర్, నెక్స్ట్ వచ్చేసరికి బర్నౌలీ, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్, ఫిఫ్త్ వన్ అనేది ఉంటది కానీ మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో అది రిడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ అని ఉంటుంది, అది నేను చెప్తాను బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ 5 మోడల్స్ ఉంటాయి, ఇంకెంతకంటే ఏమో ఉండవు. ఓకే, సో కాబట్టి ఒక ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఈ 5 ఏదో ఒకటి ఉంటుంది, అది నువ్వు సాల్వ్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నామా వేరియబుల్ సపరబుల్. సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో 5 మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్ లో ఫస్ట్ పెట్టుకొని వేరియబుల్ సపరబుల్. సింప్లీ రైట్ ఫైన్. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు, ద సొల్యూషన్ ఆఫ్ ఎ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ డాష్ అంటాడు. సో అది మనకు తెలియదు, అది ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటో తెలియదు. సో ఫస్ట్ మనం జడ్జి చేయాల్సింది ఏంటి, అది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించింది హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించింది అనేది మనం ఫస్ట్ జడ్జి చేయాలి. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని తేలింది అనుకోవాలి, అంటే సింపుల్ కనపడింది కదా, dy/dx టర్మ్స్ మాత్రమే ఉంటే ఫస్ట్ ఆర్డర్ అని మనం నువ్వు డిసైడ్ చేసావు అనుకో, అప్పుడు ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటంటే అది వేరియబుల్ సపరబుల్ కాదు. ఇదే ఆర్డర్ లో వెళ్ళండి. ఫస్ట్ మీరు జడ్జి చేయాల్సింది ఏంటంటే అది ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్. సో ఫస్ట్ ఆర్డర్ అని జడ్జి చేసిన తర్వాత నువ్వు జడ్జి చేయాల్సింది ఏంటంటే అది వేరియబుల్ సపరబుల్, అది కాకపోతే లీనియర్, అది కాకపోతే బర్నౌలీ, అది కాకపోతే ఎగ్జాక్ట్. ఇదే ఆర్డర్ లో వెళ్ళాలి. ఓకే, సో చెక్ చేయడం ఏం పట్టదమ్మా, 2-3 సెకండ్స్ పడుతుంది అంతే, రైట్. సో కాబట్టి మా వేరియబుల్ సపరబుల్ అని ఎప్పుడు చెప్తామంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఎక్స్ మొత్తం ఒక సైడ్, వై మొత్తాన్ని ఒక సైడ్ రాయగలిగితే అది వేరియబుల్ సపరబుల్ అవుతుంది, సింపుల్. సో కాబట్టి ఇక్కడ చూడండి, dy/dx is equal to phi of x by psi of phi ఈ ఫామ్ లో ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ ని మొత్తం సపరేట్ చేయాలి. ఎందుకని చూడు, క్రాస్ మల్టిప్లై చేయమ్మా, ఏమైందో psi of y into dy is equal to phi of x into dx. సపరేట్ చేసాను కదమ్మా, ఇటు పక్క మొత్తము y టర్మ్స్ ఏ ఉన్నాయి,
ఇటు పక్క మొత్తం ఎక్స్ టర్మ్స్ ఉంది. ఓకే, సో కాబట్టి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎక్స్ మొత్తాన్ని ఒక పక్క రాసుకోగలగాలి అండ్ వై మొత్తాన్ని ఒక పక్కన రాసుకోగలగాలి. అలా కనుక రాసుకున్నట్లయితే అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది కంపల్సరీగా. ఓకే, సో ఇక్కడ చూడు, ఈ ఫై ఆఫ్ ఐ డివై మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేస్తాం, ఈ సై ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కూడా ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేస్తాం. ఆ తర్వాత రిజల్టెంట్ గా ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దట్ విల్ బి ది సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో పాస్ చేసుకుని నోట్ చేసుకుందామా. సో ఇక్కడ క్లియర్ గా ఒకటే పాయింట్. సో ఫస్ట్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమనగా ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే అది ఫస్ట్ ఆర్డర్ కి సంబంధించిందా హైయర్ ఆర్డర్ కి సంబంధించిందా. ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ నువ్వు డిసైడ్ చేస్తే సో ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి, అది వేరియబులా సపరబులా కాదా. సో వేరియబుల్ సపరబుల్ నేను ఎలా డిసైడ్ చేస్తావు, ఎక్స్ మొత్తం ఒక పక్క వైల్ మొత్తాన్ని ఒక సైడ్ కనుక రాయగలిగితే అప్పుడు అది వేరియబుల్ సపరబుల్ అవుతుంది. రెండింటి ఇంటిగ్రేట్ చేస్తే నీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి పాస్ చేసుకుని ఇది నోట్ చేసుకున్నామా. ఐ మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత విల్ మూవ్ ఆన్ టు సెకండ్. మనకి ఫస్ట్ చూడండి, ద సొల్యూషన్ ఆఫ్ dy by dx is equal to y by x is dash అన్నాడు. ఓకే, సో ఇక్కడ చూస్తే ద సొల్యూషన్ ఆఫ్ dy by dx is equal to y by x is dash అన్నాడు. ఓకే, సో ఇవన్నీ ప్రీవియస్ గేట్ లో వచ్చినావమ్మా, రైట్. సో dy by dx is equal to y by x is dash. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడు. సో ఫస్ట్ నువ్వు డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ నువ్వు డిసైడ్ చేయాల్సింది ఏంటి, ఇదే ప్రొసీజర్ లో వెళ్ళండి, ఇది ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ అని డిసైడ్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎలా డిసైడ్ చేస్తావు, dy by dx టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ dy by dx కదా ఉంది. సో కాబట్టి కంపల్సరీగా ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. అది అంతవరకు అయితే కన్ఫర్మ్. ఓకే, సో ఆ తర్వాత ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నువ్వు తెలుసుకున్న తర్వాత ఏం డిసైడ్ చేయాలి, అది వేరియబుల్ సపరబులా కాదా అని ఫస్ట్ నువ్వు డిసైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఎక్స్ ని సపరేట్ చేయగలవా లేవా, చేయొచ్చు కదా. ఎట్లా, రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయి, వై రెండు పక్కకి తీసుకురా, ఏమైంది 1/y dy is equal to dx అవతల పక్క తీసుకెళ్ళు 1/x dx. మాకు కొంతమంది అనొచ్చు, సార్ అట్లాగే ఎందుకు రాయాలి, నేను y ఇంటూ 1/dy is equal to x ఇంటూ 1/dx రాస్తానంటే మా అట్లా రాయకూడదమ్మా. dy dx ఎప్పుడు డినామినేటర్ లో ఉండకూడదు. ఓకే, అది ఇంటిగ్రేట్ చేసే టర్మ్స్ అవి ఎప్పుడు న్యూమరేటర్ లోనే ఉండాలి. ఎక్స్లు వైలే డినామినేటర్ లోకి రావాలి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి ఫస్ట్ ఒక ఈక్వేషన్ ఇవ్వగానే ఓకే ఫైన్ ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ జడ్జ్ చేసావు. జడ్జ్ చేసిన నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, ఇది వేరియబుల్ సపరబుల్ అవుతుందా కదా చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తావు, ఎక్స్లు వైల్ని సపరేట్ చేయగలుగుతున్నానా లేదా. ఒకవేళ చేయగలుగుతున్నాను అనుకో డెఫినెట్ గా అది వేరియబుల్ సపరబుల్ అవుతుంది. ఒకవేళ చేయలేకపోతున్నాను అనుకో అది కంపల్సరీగా కాదు, నెక్స్ట్ లీనియర్కి వెళ్ళాలి. ఓకే ఫైన్, ఇక్కడ చూడు ఈ రెండింటిని చూడు ఒకదానికి ఒకటి ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి సింపుల్ గా. ఇంటిగ్రల్ 1/y dy అంటే ఏంటమ్మా log y సింప్లీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx అంటే ఎంతమ్మా log x ప్లస్ c. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సింప్లీ. ఓకే, సో కాబట్టి ఒక ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటంటే అది వేరియబుల్ సపరబులా కాదా. అంటే ఏంటి, ఎక్స్ ని వై నువ్వు సపరేట్ చేయగలుగుతున్నావా లేదా. ఒకవేళ నువ్వు ఎక్స్ ని వై సపరేట్ చేయగలుగుతున్నట్లయితే సపరేట్ చేసి రెండు పక్కలు ఇంటిగ్రేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు సపరేట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు నువ్వు లీనియర్ చెక్ చేసుకోవాలి. క్లియర్, సో అర్థమైంది అనుకుంటున్నానమ్మా. సో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి అమ్మా, నేను క్లియర్ చేస్తాను. రైట్, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ద సొల్యూషన్ ఆఫ్ dy by dx is equal to 1 plus x plus y plus xy. ఓకే, ద సొల్యూషన్ ఆఫ్ 1 plus x plus y plus xy is equal to dash. And I mean dy by dx is equal to dy by dx is equal to dy by dx is equal to 1 plus x plus y plus xy is equal to dash. సో వీడియో పాస్ చేసుకొని ఇది అసలు నిజంగా ఫస్ట్ ఆర్డర్ అది చూస్తేనే అర్థమవుతుంది dy by dx ఒకటే ఉంది. సో ఇది అసలు వేరియబుల్ ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, మనం వేరియబుల్ సపరబులా కదా చెక్ చేయాలి. ఓకే ఫైన్, అసలు ఎక్స్ లో వైలు సపరేట్ చేయగలమా లేదా ఇందులో. సో 90% మెంబర్స్ చెప్పేది ఏంటంటే మనం చేయలేమని చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే చేయొచ్చు. ఓకే, సో కాబట్టి జాగ్రత్త అమ్మా, మీరు డిసైడ్ చేసే ముందు మనం ఊరికి ఏదో చేయలేము అనే ఉద్దేశంతో ఉండకూడదు. మ్యాక్సిమం చెక్ చేయండి, అసలు కాకపోతే అప్పుడు లీనియర్కి వెళ్ళాలి. ఓకే, సో జాగ్రత్తగా చూస్తే మీరు ఇక్కడ dy by dx is equal to సింప్లీ ఇది 1 plus x, ఇది ఇట్లాగే ఉంచుదాం 1 plus x ప్లస్ y కామన్ చేద్దాం. ఇక్కడ y కామన్ చేస్తే ఏమొస్తుందమ్మా, ఇక్కడ నీకు 1 plus x వస్తుంది కదా, 1 plus x plus y into 1 plus x. ఓకే, ఇక్కడ ఈ రెండు టర్మ్స్ లో మళ్ళీ ఏం కామన్ ఉంది, 1 plus x కామన్ ఉంది కదా. సో 1 plus x కామన్ వచ్చి 1 plus x ఇంటూ ఇక్కడ 1 plus y వస్తుంది. ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to 1 plus x into 1 plus y. ఇప్పుడు దీన్ని సపరేట్ చేయొచ్చు కదమ్మా. ఎట్లా, ఈ 1 plus x ని ఇట్లానే ఉంచి 1 plus y న్యూట్రల్ పక్క తీసుకురా, అప్పుడు ఏమైందో చూడు 1/1 plus y dy is equal to 1 plus x dx. ఓకే, 1/1 plus y dy is equal to 1 plus x dx. ఓకే, ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేసేయాలి. ఓకే, ఇక్కడ చూడండి నీట్ గా ఇంటిగ్రల్ 1/1 plus y dy అంటే ఏంటమ్మా మీనింగ్, log of 1 plus y సింప్లీ.
is equal to integration of 1 ante anta x plus integration of x ante anta x square by 2 plus c. This is nothing but the solution of the given differential equation. Okay, simple ga enti oka equation oka పర్టికులర్ ఈక్వేషన్ ఇస్తాడు, అది ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ అని మనం జడ్జి చేయాలి. ఫస్ట్ ఆర్డర్ కనుక అయినట్లయితే సింపుల్ గా మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, అది వేరియబుల్స్ సెపరబుల్ కాదా చెక్ చేయాలి. వేరియబుల్ సెపరబుల్ కనుక అయితే ఎక్స్ఎల్ మొత్తాన్ని ఒక చోట, వైల్ మొత్తాన్ని ఒక చోట రాసేసేసి ఇంటిగ్రేట్ చేసేస్తే ఆటోమేటిక్ ఆన్సర్ అనేది మనకి అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇది మైండ్ లో ఉంచుకోండి మీరు. ఓకే ఫైన్. సో కాబట్టి తేలిగ్గా ఇది మనం చేయలేము, వేరియబుల్ సెపరబుల్ కాదు అనుకోవద్దు, డెఫినెట్ గా అవుతుంది. ఓకే, సో అదొకటి మైండ్ లో ఉంచి చేయండి. ఓకే, వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకున్నాం. Fine. I am moving on to the next problem. So next one, the solution of dy by dx plus square root of 1 minus y square by square root of 1 minus x square is dash. Okay, so kabatti dy by dx plus square root of 1 minus y square by 1 minus x square dx is equal to 0 is dash. Okay, దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, అది ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ చెక్ చేయాలి. ఫస్ట్ ఆర్డరే కదా, సింపుల్, ఎందుకంటే dy by dx ఒకటే ఉంది. అందులో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది వేరియబుల్ సెపరబుల్ కాదా అని చెక్ చేయాలి. సో వేరియబుల్ సెపరబుల్ కాదని ఈజీగా చెక్ చేయొచ్చు కదా. సో dy by dx is equal to minus square root of 1 minus y square by 1 minus x square సింపుల్. ఓకే, సో ఈ y టర్మ్ ని తీసుకురా, dx అవతల పక్క తీసుకెళ్ళి, అప్పుడు ఏమైతే చూడు 1 by square root of 1 minus y square dy is equal to minus 1 by square root of 1 minus x square dx. చూడు x మొత్తాన్ని ఒక చోట రాశాను, y మొత్తాన్ని ఒక చోట రాశాను కదా. సో కాబట్టి డెఫినెట్ గా వేరియబుల్ సెపరబుల్. సో కాబట్టి ఈ రెండింటిని ఒకదానికి ఒకటి ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయండి, ఎంత వస్తుందో, ఇంటిగ్రల్ 1 by square root of 1 minus y square అంటే ఎంత, sin inverse of y. మీ ఫార్ములాస్ వచ్చి ఉండాలమ్మా, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, రైట్, is equal to minus integral 1 by square root of 1 minus x square అంటే ఎంత, sin inverse of x plus c. ఇది అవతల పక్క తీసుకెళ్ళండి, ఆటోమేటిక్ ఏమైంది చూడు, sin inverse of x plus sin inverse of y is equal to c. This is nothing but the solution of the given differential equation simply, right? సో కాబట్టి హ్యాపీగా ఎక్సెల్ ని సెపరేట్ చేసేసుకోండి, ఇంటిగ్రేట్ చేయండి, మీకు ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాకపోతే ఎక్సెల్ ని సెపరేట్ చేసేటప్పుడు నెగ్లెక్ట్ చేయదు, ఇది మనం చేయలేములే, నెక్స్ట్ దానికి వెళ్దాం అంటే నువ్వు లీనియర్ ద్వారా ఇది చేయలేవు, బర్నౌలీ ద్వారా చేయలేవు, ఎగ్జాక్ట్ ద్వారా చేయలేవు. నువ్వు అట్లా అనుకుంటూ వెళ్ళిపోతావు, ఓకే ఇది మనకు తెలిసిన మోడల్ కాదు అనుకుని క్వశ్చన్ స్కిప్ చేసి వెళ్ళిపోతావు. ఓకే, సో కాబట్టి ఒక మోడల్ కాదు అని డిసైడ్ చేసేటప్పుడు చూడు, అబ్జర్వ్ చేసి డిసైడ్ చేయి. ఓకే ఫైన్, ఇది పాస్ చేసుకుని నోట్ చేసుకున్నామా. నెక్స్ట్, yeah, the solution of x plus y plus 1 whole square into dy by dx is equal to 1 is dash. The solution of x plus y plus 1 whole square into dy by dx is dash. X plus y plus 1 whole square into dy by dx is equal to 0. దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మన ప్రొసీజర్ సేమ్ ఏంటి, ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్. ఓకే, dy by dx ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఫస్ట్ ఆర్డర్. అందులో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది అంటే ఇది వేరియబుల్ సెపరబుల్ కాదా, ఇది వేరియబుల్ సెపరబుల్ అవుతలేదు చూద్దాం ఫస్ట్. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే మనం చూసే పనికి అయితే అసలు ఈ వేరియబుల్ సెపరబుల్ చేస్తామని అనుకోరు ఎవరు, ఎందుకని ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా. సో డెఫినెట్ గా మనం దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2xy ప్లస్ 2y అట్లా వస్తుంది. అసలు నువ్వు ఏం చేసినా ఎక్స్ ని వైని సెపరేట్ చేయలేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఎక్స్ ప్లస్ వై అనే టర్మ్ స్క్వేర్ లో కానీ, క్యూబ్ లో కానీ, సైన్ ఆఫ్ లో కానీ, కాస్ ఆఫ్ లో కానీ, ట్యాన్ ఆఫ్ లో కానీ ఉంటే కంపల్సరీగా అది మనం వేరియబుల్ సెపరబుల్ ద్వారా చేయొచ్చు. ఎలా అంటే ఆ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఆ స్క్వేర్ లోనో క్యూబ్ లోనో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ లో ఉన్నదాన్ని మొత్తాన్ని కలిపి టీ అనుకోండి, ఏదో టీయో జెడ్ ఏదో అనుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయి. ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత 1 ప్లస్ వై డిఫరెన్షియేషన్ ఎంత dy by dx ప్లస్ 1 డిఫరెన్షియేషన్ ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు టీ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత dt by dx. సో దాని నుంచి dy by dx ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా, dt by dx minus 1 సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ తీసుకెళ్ళి దాన్ని సబ్స్టిట్యూట్ చేయి, ఈ కండిషన్స్ అన్ని తీసుకెళ్ళి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, టీ స్క్వేర్ ఇంటూ dy by dx ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, dt by dx మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 సింపుల్. ఓకే, సో దాని నుంచి టీ స్క్వేర్ అవతల పక్కకి చూడండి ఒకసారి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ dy by dx ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 యాక్చువల్లీ, యా ఇది 1, ఇది 1, దిస్ ఈజ్ 1. ఓకే, సో కాబట్టి దాని నుంచి టీ స్క్వేర్ పక్క తీసుకురామ్మా, dt by dx మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 by t స్క్వేర్ సింప్లీ. సో దాని నుంచి dt by dx ఈజ్ ఈక్వల్ టు ఏమైందో చెప్పు, 1 ప్లస్ ఇటు పక్క వచ్చేది కదా 1 ప్లస్ 1 by t స్క్వేర్ సింప్లీ. ఓకే, సో దాని నుంచి dt by dx ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ 1 by t స్క్వేర్ సింప్లీ. ఓకే, సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసేద్దాం.
క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఎక్స్ ఇప్పుడు టీని ఎక్స్ని సపరేట్ చేయొచ్చు కదా, ఒకదానికి ఒకటి సపరేట్ చేయొచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ ఇటు పక్క రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. సో మనం సపరేట్ చేసామనుకోండి, టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ ప్లస్ 1 డిటి ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క వచ్చేసరికి ఏమొస్తుంది, డిఎక్స్ వస్తుంది. సింపుల్ గా దీన్ని మనం ఇట్లా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎట్లా చేస్తావు, ఇది సింపుల్ గా మీ ఇంటిగ్రేషన్ టాక్టిక్స్. టీ స్క్వేర్ నేను +1 -1 వేస్తాను బై టీ స్క్వేర్ +1 డిటి. సింప్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఎక్స్. సో దీన్ని సెపరేట్ చేయి. టీ స్క్వేర్ +1 బై టీ స్క్వేర్ +1 అంటే ఎంత, 1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ స్క్వేర్ +1 డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అంటే ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఎంత, టీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అంటే ఎక్స్ సింప్లీ. సో కాబట్టి లాస్ట్ గా టీ ప్లస్ ఏం పెట్టుకోవాలి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 రైట్. సో కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అంటే ఎక్స్ రైట్. సో కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో కాబట్టి ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఎప్పుడో కనరావు. ఇది గేట్ 2016 సెట్ 2 లో వచ్చిన క్వశ్చన్. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్స్ ప్లస్ వై అనే టర్మ్ స్క్వేర్ లో కానీ, క్యూబ్ లో కానీ, సైన్ ఆఫ్ లో కానీ, కాస్ ఆఫ్ లో కానీ ఉంటే నీకు ఇమీడియట్ గా మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ఫైన్ వీ కెన్ డూ ఇట్ బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఎలా, ఆ ఎక్స్ ప్లస్ వై టర్మ్ మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని టీ అనుకొని మొత్తాన్ని ఈక్వేషన్ టీ లోకి మార్చేసుకుంటే కంపల్సరీగా టీని ఎక్స్ ను సపరేట్ చేసేటట్టుగానే వస్తుంది. ఓకే, దట్స్ మై అష్యూరెన్స్. ఓకే ఫైన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ రైట్. పాస్ చేసుకుని నోట్ చేసుకోండి, క్లియర్ చేసేద్దాం. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చేద్దామమ్మా, దెన్ వి విల్ మూవ్ ఆఫ్ రైట్. ద సొల్యూషన్ ఆఫ్ ఇక్కడ చూడండి, e పవర్ 3x - 2y ప్లస్ x స్క్వేర్ ఇంటూ e పవర్ -2y dy by dx is equal to e పవర్ 3x - 2y ప్లస్ x స్క్వేర్ ఇంటూ e పవర్ -2y is that simply. ఓకే, మరి ఇక్కడ చూడండి dy by dx is equal to ఫస్ట్ మనం తెలియాల్సింది ఏంటి, ఇది ఫస్ట్ ఆర్డర్ హైయర్ ఆర్డర్. అది క్వశ్చన్ చూస్తే చెప్పచ్చు ఫస్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఏంటి, ఇది వేరియబుల్ సెపరబుల్ అవుతుందా కాదా అంటే అవుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా చూడు, ఇక్కడ చూడు e పవర్ 3x ఇంటూ e పవర్ -2y గా రాసుకోవచ్చు కదా దాన్ని, ప్లస్ x స్క్వేర్ ఇంటూ e పవర్ -2y గా కూడా రాసుకోవచ్చు కదమ్మా. సో దాని నుంచి dy by dx is equal to ఇక్కడ e పవర్ -2y కామన్ వచ్చి అప్పుడు ఏమొచ్చిందో చూడు, x స్క్వేర్ ప్లస్ e పవర్ 3x అవుతుంది సింపుల్. ఇప్పుడు చూడు y x సపరేట్ అయిపోయినాయి కదా. సో ఇది రూట్ పక్కన తీసుకురా 1 by e పవర్ -2y పైకి వస్తే ఏమైంది, e పవర్ +2y ఇంటూ dy is equal to x స్క్వేర్ ప్లస్ e పవర్ 3x ఇంటూ dx సింపుల్. ఓకే, సో దాని నుంచి చూడడం ఇటు పక్క రాసేస్తాను, సొల్యూషన్ రాసేస్తాను చూడు నీట్ గా. ఈ ఇంటిగ్రేషన్ చేయండి పక్కన. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 2y అంటే ఎంతమ్మా, e పవర్ 2y డివైడెడ్ బై 2 సింప్లీ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత, x³ 3 ప్లస్ e పవర్ 3x డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఎంత, e పవర్ 3x/3 ప్లస్ c. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి ఒకటే కన్క్లూజన్, మనకి ఫస్ట్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మనం జడ్జ్ చేయాల్సింది రెండు, ఒకటి ఫస్ట్ ఆర్డర్, హైయర్ ఆర్డర్. ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ అని కనుక నువ్వు కనుక డిసైడ్ చేసినట్లయితే ఏం చేయాలి, ఎక్స్ని వైని అది వేరియబుల్ సెపరబుల్ కాదా చెక్ చేయాలి. అంటే ఎక్స్ని వైని నువ్వు సపరేట్ చేయగలుగుతున్నావు లేదా జాగ్రత్తగా చూడు, కంపల్సరీ మెజారిటీ అవుతుంది అయినట్టుగానే చూడు రైట్. సో ఆటోమేటిక్ ఎక్స్ వై సపరేట్ అయినప్పుడు చేసేసి ఇంటిగ్రేట్ చేసేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఎక్స్ ప్లస్ వై అనే టర్మ్ స్క్వేర్ లో కానీ, క్యూబుల్లో కానీ, సైన్ లో కానీ, కాస్ట్ లో కానీ ఉంటే అది కూడా కంపల్సరీ వేరియబుల్ సెపరబుల్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎలా, ఆ టర్మ్ మొత్తాన్ని కనుక నువ్వు టీ అనుకుంటే ఆటోమేటిక్ గా నువ్వు సాల్వ్ చేయడం అనేది కుదురుతుంది. ఓకే, సో కాబట్టి ఈ మోడల్స్ అనేది చేయడం ఒక్క ప్రాబ్లం కూడా మీకు బయటకు పోయే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ we will deal linear equation and Bernoulli equation. Okay, simply right, fine. So we will meet in the next class. Until then, take care and bye.